సిర్పూర్టి మండలంలో ఉపాధి హామీ కూలీల భద్రత మర్చిపోయిన అధికారులు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్న కూలీలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ఉదయం నుండి మండుతున్న ఎండల మధ్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. సూర్యుడి కిరణాలు మంటలు కురిపిస్తున్న ఈ కాలంలో కనీస నీడ, త్రాగునీరు, ఆరోగ్య పరిరక్షణ వంటి మౌలిక సదుపాయాలు లేకుండా శ్రమించాల్సిన దుస్థితి ఏర్పడింది. మాకు పని కావాలి, కానీ పని చేసేటప్పుడు కనీస భద్రత కూడా ఉండాలన్నది ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. జీవితాన్ని తాకట్టు పెట్టి పనిచేస్తున్నాం, ఎండల్లో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, కానీ స్థానిక అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్నా కూడా సిర్పూర్ మండలంలో ఎక్కడా షెడ్లు, త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేయలేదు. ప్రాథమిక చికిత్సా పరికరాలు లేకపోవడంతో వారు అనారోగ్య పాలైపోతున్న ప్రమాదం ఉంది. ఎండాకాలంలో తరచుగా హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించాలన్న డిమాండ్పై కూడా ఎవరూ స్పందించడం లేదు. ఈ పనుల నిర్వహణకు ప్రధాన బాధ్యత మేనేజర్స్ ప్రకారం గ్రామ పంచాయతీలు, గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా ఉపాధి హామీ కార్యాలయాలదే. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ, భద్రత జిల్లా ఉపాధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శులదే. అయినా సరే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు ఏ చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి ఇంజనీర్లు ఈ అంశాన్ని పూర్తిగా ఆలస్యం చేయడం గమనార్హం. ఈ పరిస్థితిని చూస్తే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ రోజు కూలీల ప్రాణాలు బలయ్యే ప్రమాదం తప్పదు. కూలీలు ఎప్పటికీ ఓటర్లు, వాళ్ళ వేదనను పట్టించుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కర్తవ్యం అవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సిర్పూర్టి మండలంలోని అన్ని ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. షెడ్లు ఏర్పాటు చేయాలి, త్రాగునీటి డ్రమ్ములు, ప్రథమ చికిత్సా పరికరాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. కూలీలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది కేవలం ఉపాధి కాదు, ఇది కూలీల జీవితం. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఇది సమాజానికి మచ్చగా మిగిలిపోతుంది. మాకు 300 రూపాయలు ఖచ్చితంగా కూలీ పడాలి. పొద్దున 7 గంటలకు వస్తున్నాం, కొలత ప్రకారం పనిచేస్తున్నాం. మనిషికి ఇంత మీటరు, హాఫ్ మీటరు చేస్తున్నాం, వెళ్తున్నాం ఇంటికి 12 గంటల వరకు. మాకు డబ్బులు ఖచ్చితంగా 300 కూలీలు పడాలి. నీళ్ళ సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు. మాకు దెబ్బ తాకి కింద పడిన ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈ విషయం మీద మీరు అధికారులకి ఏమని చెప్పారా? మరి ఇప్పటి వరకు చెప్పినాం, చెప్తే అధికారులు ఏ రకంగా మీకు స్పందించారు? అందుబాటులో ఉంటుంది అని చెప్పింది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ విషయాలు మీరు చెప్పి ఎన్ని నెలలు అవుతుంది? చెప్పి పని చాలైన కాడికెళ్ళి చెప్పినాం, అయినా కూడా కనీసం స్పందించట్లేదా? స్పందించడం లేదు. పోయిన సంవత్సరం నీళ్లు, వాటర్ ప్యాకెట్లు, క్యాన్లు వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం నీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఒక బాటిల్ తెచ్చుకుంటాను, 3 లీటర్ల బాటిల్, అవి సరిపోతలేవు మాకు. మీరు అక్కడ నుండి ఎట్లా వస్తుందో నడుచుకుంటూ వస్తున్నారా? వస్తాను. మరి ఎండలో ఇబ్బంది అనిపిస్తలేదు మీకు? ఎండలో అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం? మేము పేదవాళ్ళము, డొక్కాడితే కడుపు తిప్పల కోసము డెక్కాడితే డొక్కాడేది. అప్పటి నుండి పనికి వస్తాను. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరే పని చేసే వాళ్ళు ఉంటారు. అప్పటి నుండి మాకు డబ్బులు పడకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నీరు సౌలత్, టెంట్ సౌకర్యాలు కల్పించాలి. అలాగే देखो जगह आम्ही चालून येतो, आम्हाला तर पैसे नाही पडत आहे. ఎవరమ్మా మీది? ఎక్కడ ఎవరు? मला शेतमजूर चालू आम्ही चालून तर येतो. आम्ही एवढ्यानं कष्ट केलं तरी आम्हाला पैसे नाही पडत आहे. आम्ही कसं करायचं? आम्ही तर गरीब लोक. పని ఎక్కడ నడుస్తుంది? ఎవరు ఇది? रुद्राराम. రుద్రరాం చెరువు ఇది? ఎట్లా కష్టపడుతున్నా? మీకు టెంట్ సౌకర్యం ఉందా? ఇక్కడ ఏం లేదు సార్. నీళ్ళ సౌకర్యం ఉందా? లేదు. మెడికల్ కిట్లు ఉందా? మెడికల్ కిట్ల సౌకర్యం ఉందా? లేదు. ఇప్పుడు చక్కెర వచ్చి పుసుక్కర కింద పడితే ఎట్లా చేస్తున్నారమ్మా మరి? ఏం చేయాలి సార్? ఇప్పుడు కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొస్తున్నారా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏం తీసుకొస్తలేరా? మరి ఎట్లా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? काय करा सर, आम्हाला जागा नाही, भूमी नाही, त्यासाठी येऊन आपण पडत आहोत गरीब लोक. ఇప్పుడు మీ పని ఇంతగానో కష్టపడి ఉపాధి హామీ పని చేస్తున్నారు, మీకు కరెక్ట్ పనికి తగ్గ మీకు జీతం పడుతుందా? పనికి పైసలు పడతలేవా? आम्हाला पाणी, मेडिकल यावान येते. एवढे कष्ट पडतात. आमच्या कष्टाचे फलित काही नसे. कोसभर जागा चालून येतात. सकाळी निघलं तर 7-8 वाजता आणतात. आम्हाला कोणी काही करत नसे. आम्ही कष्ट करत आम्ही मरू बरं, आम्हाला कोण काही नाही देत.
కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.